మీకు గుర్తా మన చుట్టుపక్కల ఉన్న హ్యూమన్స్ లేకన్నా చాలా మంది ఏలియన్స్ కూడా ఉన్నారు. మనకు తెలియకుండా మన చుట్టుపక్కల ఏలియన్స్ ఉంటున్నారు. దాంతోపాటు మీరు నోస్టోమేనియా ఈ వర్డ్ ఎప్పుడన్నా విన్నారా? సో ఈ వీడియోలో మీరు ఇలాంటి కొత్త ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ముందే వీడియో లైక్ కొట్టండి, దాంతోపాటు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినప్పుడు అందరికంటే ముందు మీకు తెలాలని ఖచ్చితంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, ఒక కామెంట్ వేసి నాకు ఒక రీసెంట్ కామెంట్ వచ్చింది. కామెంట్ ఏమొచ్చిందంటే, మీకు గుర్తేమో మనం ఎవరిదైనా హత్య చేస్తే, ఎవరికైనా కిల్ చేస్తే మనకు ఉరి శిక్ష పడుతుంది. బట్ లేకన్నా ఎప్పుడైనా ఆలోచించినా మనం ఎంతమందిని కిల్ చేస్తే, అంటే ఎంతమందిని కిల్ చేస్తే లేక మనకు ఉరి శిక్ష పడుతుంది? ఒక్కొన్నే, ఇద్దరినే, ముగ్గురునే, నలుగురునే ఇట్లా నెంబర్ ఉంటాయిగా. ఇంతమందిని చేసినప్పుడు మనకు ఉరి శిక్ష పడుతుంది. సో ఎప్పుడైనా ఆలోచించినా ఎంత ఉన్నది లిమిట్? ఆన్సర్ ఈజ్ ఇది కేస్ బై కేస్ ఉంటుంది. ఎప్పుడన్నా చూడని లేకన్నా చాలా మంది లేకన్నా ఒక చిన్న క్రైమ్ కూడా వేస్తారు. అంటే ఒకరితోటి కూడా క్రైమ్ చేసిండు అనుకోని వానికి ఉరి శిక్ష వేసేస్తారు. బట్ లేకన్నా చాలా టైం ఒకళ్ళు లేకన్నా ఎందరో మందితోటి క్రైమ్ చేస్తారు, అంటే అదే హత్య చేస్తారు. బట్ దానికి లేకన్నా ఉరి శిక్ష పడది. అది కేస్ బై కేస్ డిపెండ్ ఉంటుంది. దాంతోపాటు ప్లేస్ డిపెండ్ ఉంటుంది, కేసు డిపెండ్ ఉంటుంది, కోర్టులో ఉన్న జడ్జ్ కూడా డిపెండ్ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరినీ చూసి కేస్ బై కేస్ చూసి లేకన్నా అందరికీ శిక్ష పడుతుంది. సేమ్ లేదు ఇన్నికి గింత పడతాయి, గిన్నికి గింత పడతాయి. బట్ ప్రతి ఒక్క క్రైమ్కి లేకన్నా శిక్ష మాత్రం ఖచ్చితంగా ఉన్నది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎప్పుడన్నా చూడండి మీరు ఒక బిగ్ సైజ్ ఉంటుంది చూసుకోవచ్చు. చాలా పెద్ద యానిమల్స్ అంటే 100 ఫీట్ 200 ఫీట్ కానీ 80 ఫీట్ 90 ఫీట్ యానిమల్స్ ఉంటాయి చూసుకోవచ్చు. ఇవి ఎక్కువ శాతం లేకన్నా 99% లేకన్నా ఇవి నీళ్ళలో మాత్రం ఉంటాయి, సముద్రాలలో మాత్రం ఉంటాయి, భూమి మీద ఉండేవి. ఎప్పుడు ఆలోచించిన భూమి మీద ఎందుకు ఉంటాయి? భూమి మీద అందరికంటే హైయెస్ట్ పెద్ద ఏవి ఉండే డైనోసార్స్ ఉండే. బట్ ఇప్పుడు డైనోసార్స్ కూడా ఎండ్ అయిపోయిండు. బట్ వీటికంటే పెద్ద సైజు యానిమల్స్ నీళ్ళలో మాత్రం ఉంటాయి, ఇవి భూమి మీద ఉండే. ఎందుకు ఆలోచించిన మీరు? ఆన్సర్ ఈజ్ గనక మనం భూమిని గనక కొంచెం జూమ్ అవుట్ వేసినాం అనుకోండి, భూమిని జూమ్ అవుట్ వేస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. భూమి మీద టోటల్ లెక్కన 100% ఏరియా నుంచి 70% ఏరియాలో నీళ్లు మాత్రం ఉన్నాయి, 30% ఏరియాలో మాత్రం భూమి ఉన్నది. భూమి మాత్రం 30% ఏరియాలు ఉన్నాయి, 70% ఏరియాలో నీళ్లు మాత్రం ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంత పెద్ద సైజ్ గనక జంతువులు భూమి మీద ఉంటే అసలు ప్లేసే సరిపోదు. గింతు సేరలు ఏడుకెళ్ళి ఉంటారు. ఎందుకంటే సముద్రం అనంతం, అది ఎంత లోతున ఊరికి తెలియదు. కాబట్టి ఎంత లోతున ఉండొచ్చు ఎంత పెద్ద ప్రాణి. బట్ భూమి మీద ఒక 100 ఫీట్ ప్రాణి ఉండలేడుగా. ఆలోచించండి, ఒక 100 ఫీట్ల అంటే ఒక 5-6 అంతస్తులో ఒక జంతువు ఉన్నది, భూమి మీద నడుస్తుంటే ఎట్లుంటుంది? సో ఆలోచిస్తున్న ఎట్లా అనిపిస్తేగా. సో దేవుని క్రియేషన్ చూసుకోవచ్చు ఇక్కడనే. సో ప్లేస్ ఇంకా సిచ్యువేషన్ బట్టి లేకన్నా జంతువుల్ని తయారు చేస్తాడు. కాబట్టి ఎక్కువ శాతం పెద్ద సైజ్ జంతువులు లేకన్నా నీళ్ళ లోపాలు ఉంటాయి, ఎందుకంటే జాగా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీ చుట్టుపక్కల ఉండే 10 మంది మనుషులకి వెళ్ళి 10 మంది హ్యూమన్స్లోకి వెళ్ళి ఒకడు ఈ విధంగా ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పుడు ఒక గ్రూప్లో 5-6 మంది కూర్చుని మాట్లాడేటప్పుడు అందులోకి వెళ్ళి ఒకరు ఏలియన్ అంటే వాడు మనిషి గాడు ఈ విధంగా ఆలోచిస్తాడు. అంటే ఇప్పుడు మేము 5 ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుతున్నాం, అది ఒకడు దూరంకి వెళ్ళి ఆలోచిస్తాడు. ఈ 5 ఒకళ్ళు లేకన్నా మనిషి గాడు, అతను ఏలియన్. సో ఈ విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తారు. దీనిని ఏలియన్స్ ఇన్ డిస్గైడ్ థియోరీ అని పిలుస్తారు. అంటే చాలా మంది ఆలోచించు గిట్లా కూడా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు నడిచేటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అరే మనతోటి లేకన్నా ఏలియన్స్ లీవ్ చేస్తున్నారు, ఆ భయంలోనే వాళ్ళు ఉంటారు ఎప్పుడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఎప్పుడైనా నోస్టోమేనియా ఈ వర్డ్ విన్నారా? మీరు క్లిస్టోమేనియా కింద ఇలాంటి వర్డ్స్ వినుంటారు. నోస్టోమేనియా ఈ వర్డ్ విన్నారా? నోస్టోమేనియా అంటే, ఇప్పుడు మనం ఒక 5-6 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి. ఫ్రెండ్స్ లేకన్నా మనం తిరిగి ఎక్కడ టూర్కి పోయినాం, ఎక్కడ ట్రిప్కి బయటకు వెళ్ళాం, అవుట్ ఆఫ్ సైడ్ బయటకు వెళ్ళాం, కొంచెం ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా అక్కడ మనం ట్రిప్లో లేకన్నా తిరుగుతున్నాం, అటు ఇటు మనం ఫ్రీ ఉన్నాం, మంచిగా ఉన్నాం అనుకోండి, ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. అందులోకి సడన్లీ లేకన్నా కొందరికి ఏమవుతుంది, తిరిగి సడన్లీ అంటే ఉంటలు సడన్లీ లేకన్నా వాళ్ళకి ఇంటికి పెడుతుంటుంది. అంటే సడన్లీ వాళ్ళకు భయం అనిపిస్తుంది, సడన్లీ వాళ్ళకి ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, సడన్లీ వాళ్ళు ఏడుస్తోళ్ళకి మాకు ఇంటికి పెడుతున్నది, మాకు ట్రిప్ తోటి ఏం చేసేట్లేదు. ఇలాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. మీరు కొంచెం మీ గ్రూప్లో నోటీస్ చేయండి. సింపుల్ వీళ్ళనే నోస్టోమేనియా అని పిలుస్తారు. అంటే వీళ్ళకు బయటకు వెళ్ళేదైతే ఉంటుంది, అంటే మాకు బయట పోయి ఎక్స్ప్లోర్ చేసేదైతే ఉంటుంది, బట్ బయటకు వెళ్ళినాక వీళ్ళకి భయం అనిపిస్తుంది. సో వీళ్ళనే నోస్టోమేనియా అని పిలుస్తారు. సో ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం లేక నార్మల్ ట్విన్స్ చూసి ఉంటాం, ఇంకా త్రీన్స్ చూసి ఉంటాం. అంటే సేమ్ మొహంతో 2-3 పుడుతుంటారు కదా. సో ఈ విధంగా చూసి ఉంటాం. సో జంతువులలో కూడా కొందరికి ఇదే విధంగా పుడతారు. అంటే సేమ్ మొహం జంతువులంతా మనకు అంతా ఏర్పడాయి, కొంచెం పెద్దగా ఎడతాక అవి అందరు సేమే అనిపిస్తాయి. బట్ కొన్ని లేక ట్విన్స్ జంతువులు కూడా పుడతాయి. అండ్ ఒక ఎమరడీలో చూసుకోవచ్చు, స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ జంతువుని దీన్ని ఎమరడీలో అని పిలుస్తారు. ఈ జంతువు లేకనా ఒకటేసారి 2-3 లేక ప్రతిసారి లేకనా 4 పిల్లల్ని బర్త్ ఇస్తుంది. అంటే
ఒకటొకటి ఇట్లా లేక డైరెక్ట్ ఒకటేసారి లేక నలుగురు బయటకు వెళ్తారు. సో ఈ విధంగా ప్రతిసారి 4 పిల్లల్ని బర్త్ ఇస్తుంది. దాంతోపాటు 4కి 4 పిల్లలు సేమ్ ఉంటారు. అంటే ట్విన్స్ ఎట్లా ఏ విధంగా ఉంటారు, ట్విన్స్ సేమ్ ముఖం సేమ్ బాడీ సేమ్ టు సేమ్ జిరాక్స్ కాపీ. సో ఇది ఈ విధంగా లేక దీనికి 4కి 4 పిల్లలు జిరాక్స్ కాపీ ఉంటాయి. సో జిరాక్స్ ఉంటాయి. సో ఆలోచించవచ్చు, ఇట్లా పెట్టినా మనకు ఎట్లన్నా మనకు జంతువుల పిల్లలు అర్థం కావు. బట్ లైక్ అవి ట్విన్స్ ఉంటాయట. అంటే నలుగురికి నలుగురు ట్విన్స్ ఉన్నాయి. ట్విన్స్ అని ఏమంటారా, ట్విన్స్ ఫోరిన్స్ అంటే ఏమో ఐ డోంట్ నో. సో బట్ నలుగురికి నలుగురు జిరాక్స్ కాపీ ఉంటాయి. సో వావ్, ఐ థింక్ మీకు ఫ్యాక్ట్స్ నచ్చినేమో. నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే. సో హ్యావ్ అ గుడ్ డే.